జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. అది రీసెంట్ గా నేను ఒక ఆవిడైతే జరిగింది ఏంటంటే మొన్న నేను సంథింగ్ ముంబైలో ఇన్సిడెంట్ జరిగింది. అవునండి, మాల్వి ఇంటికి వెళ్ళింది లావణ్య. అవును, యాక్చువల్గా ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అలా యూజెస్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందండి. రిమోట్ కింద కేసు వేస్తే అయిపోతుందండి. అందుకే మాల్వి కేసు పెట్టింది కదా ముంబై పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, తను కేసు ఎఫ్ఐఆర్ కూడా అయింది. లావణ్యకి, లావణ్య ఫాదర్ కి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించారు. అందుకే ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు కొత్తగా రాబరీ కేసు. ఇక్కడ చార్జ్ షీట్ ఇక్కడ విజ్ఞాన్ గారు మాట్లాడతారండి మీతో. విజ్ఞాన్ గారు రెడీగా ఉన్నారు, చెప్పండి. ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ అయ్యి, అవును, యాక్చువల్ గా చార్జ్ షీట్ పడిన తర్వాత ఈవిడ ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు కానీ చేసింది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసులకి ఎనీ ఇండివిజువల్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు. ఇలా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. ఆర్టికల్ 32 సెక్షన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 32 ప్రకారం అవును సుప్రీం కోర్ట్ రైట్స్ ఇచ్చింది. అవును ఇలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వెళ్తే మనం డిస్కస్ చేయడానికే కూర్చున్నాము. బట్ కూర్చున్నప్పటి నుంచి మీ కాల్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. మేము మాట్లాడాలని కూడా పాయింట్లన్నీ కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు బేసికల్లీ. కానీ బాగుంది అంటే నిజంగా. ప్లస్ ఇప్పుడు ఆవిడ అన్ని సార్లు అన్ని మీడియాకి వెళ్తున్నప్పుడు ఆవిడకి శాంపుల్ టెస్ట్ చేయడం చాలా సింపుల్ అండి. అవును అవును అవును, చాలా సింపుల్. ఆ రాత్రి కూడా ఏ డ్రగ్స్ తీసుకొచ్చి పొద్దున స్టూడియోలో కూర్చుందా కూడా ఎంతసేపు అండి తీసుకోవడానికి. అదే ఆ శాంపుల్స్ అంటే మీకు చెప్పారంటే అంటే తను వెళ్ళే ఛానల్స్ కూడా తనకు అనుకూలంగా ఉంటేనే సెలెక్ట్ చేసుకొని తను వెళ్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు మనం పిలిస్తే ఇక్కడికి రాదు అలా. తను వెళ్ళేవి కూడా తనకు అనుకూలంగా ఉండేవి. పోలీస్ స్టేషన్ లో కూడా ఏం చేయలేరండి? చేయొచ్చు, ఎందుకు చేయలేరండి? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చెయ్యాలి. ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరైనా ఇండివిజువల్ వెళ్ళి ఇలా చేసింది అని చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, అంతే. అంటే పబ్లిక్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్, బట్ ఎవరు తీసుకోవట్లా. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటే అయిపోతుంది. పెద్ద విషయం కాదు. బట్ మీరు అనుకున్నట్టు పెద్ద ఇది కూడా ఏం లేదు. ఈ వారం 10 రోజుల్లో అరెస్ట్ అయిపోతుంది లావణ్య, మీరు చూస్తా ఉండండి. ఎందుకంటే చూస్తుంటే ఇలా ఎవరికైనా జరగచ్చండి. అవునవును, మొదలు పెడితే అది చాలా న్యూస్. అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. అండ్ దీనివల్ల సమాజానికి నష్టమే తప్ప ఒరిగేదేం లేదని కూడా అందరూ అంటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా మంది గ్రూపులలో కూడా షేర్లు చేసుకుంటున్నారు. అండ్ హ్యాష్‌ట్యాగ్ అరెస్ట్ లావణ్య అనేది కూడా ట్రెండ్ అవుతుంది. సో ఈ రకంగా ఉన్నారు అందరూ కూడా. ఆవిడ అరెస్ట్ చేస్తే చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని ఇప్పటిదాకా కూడా చాలా మంది చెప్పారు. అండ్ సొసైటీ కూడా పాడవుతుందన్న ఫీలింగ్ కూడా ఉన్నారు. మీరు అన్నది కరెక్టే, కానీ అరెస్ట్ చేయడం అని కాదు, కానీ ఈ డిలే అవడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేస్తారు. అవును, అది నిజమే, మీరు అనేది నిజం. అంత కంప్లీట్ దారి మళ్ళీపోయిందండి. ఏదో ఎంతసేపు మొదటిదాకా కనీసం ఒక మోటివేషన్ ఉండేది. ఏది ఆయన ఎవరో భాషా గారు ఉన్నారు కదా, అవును అవును, సంథింగ్ ఆయన వచ్చినప్పుడు కొంచెం కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో వచ్చింది, మళ్ళా కంప్లీట్ ఏదో రిలేషన్స్ కి వెళ్ళిపోయింది. అది ఎవరికి ఇంట్రెస్ట్ అంటే. అవును, ఎవరికి కావాలండి వాళ్ళ వీళ్ళ రంకు భాగవతాలు మనకెందుకు. అక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే డ్రగ్స్ అనేది. యాక్చువల్గా దాన్ని తీసుకొచ్చాడు, అది కాస్త రిలేషన్స్ కి ఆ కాల్స్ కి డైవర్ట్ అయిపోయింది. డ్రగ్స్ ఇష్యూలోనే తను ఇప్పుడు అరెస్ట్ కాబోతుంది యాక్చువల్ గా. దాంట్లోనే అది పోలీసు హైదరాబాద్ లో ఎలా ఉందో నాకు ఇంకా తెలియదండి. అఫ్కోర్స్ నేను హైదరాబాద్ నుంచే, బట్ నాకు ఈ మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా బాగానే అదేంటి స్టాండ్ తీసుకున్నారు. బట్ ఇంత ఓపెన్ గా అంత తిరుగుతుంటే కూడా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా అవును తనంతటి తానే ఒప్పుకుంది లైవ్ లో. నేను ఇవ్వక ముందు నుంచి ఆవిడ డ్రగ్స్ అలవాటు అంటే నేను ఇచ్చాననే కదా, నేను ఇచ్చానని కూడా తను లైవ్ లో ఒప్పుకుంది. బట్ వీళ్ళు ఏదో సంథింగ్ ఒక చిన్న ప్లాన్ లోనే ఉన్నారు. హార్డ్లీ ఈ వీక్ ఆర్ 10 days లో తను అరెస్ట్ చేసేస్తారు. అది కరెక్ట్, కానీ పబ్లిక్ అయితే అంత ఓపెన్ గా తెలిసినప్పుడు, మీడియాకి అందరికి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీడియా నుంచి కూడా అంటే ప్రోత్సాహం చేయలేరా మీరు? మేము వెళ్ళాలంటే నార్సింగి పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదండి, అక్కడెక్కడో ఉంది. ఒక సెషన్ మానుకొని వెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టి రావాలి. సో పని కట్టుకొని ఈవిడ గురించి మేము టైం వేసుకోవడానికి కూడా మాకు అసలు అంతా ఒక రకంగా ఉంది. మేము పలానా ఆవిడకి ఇంత టైం ఇచ్చాము అని.
ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని నిజంగా అక్కడ కేసు ఫైల్ చేస్తే ఆవిడ మీద పెద్ద విషయం ఏం కాదండి, ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ విజయవాడ కేసులో అండ్ మాదాపూర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ఈవిడ రేపో మాపో అరెస్ట్ కాబోతుంది. అది పెద్ద విషయం కదా, తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఓపెన్ గా బయట సోషల్ మీడియాలో దారుణంగా తిరుగుతున్నప్పుడు. లేదండి, ఖచ్చితంగా పోలీసులు కూడా అంతా చూస్తున్నారు, ఎవిడెన్స్ కోసం చూస్తున్నారండి. ఎవిడెన్స్ దొరికినప్పుడు ఎవరు వదిలిపెట్టారు. ఇప్పటికీ మాకు 137 మిస్డ్ కాల్స్ అండి. మీరు ఎక్కడో న్యూ జెర్సీలో ఉండి. అంటే మీరు పోడ్కాస్ట్ చేస్తున్నారు కదా. అవునండి, టేక్ సమ్ టైం, ఏదో ఒక టైంలో తప్పకుండా షూర్ అండి, ఒక చిన్న కేసు వేసి చూస్తామండి. తప్పకుండా ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు, అది కూడా జరుగుతుంది త్వరలోనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? छत्तीसगढ़ से बात कर रही है, ठीक है. విజ్ఞాన్ గారితో మాట్లాడతారా? చెప్పండి. విజ్ఞాన్ సార్. యా చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, లావణ్య అంటే హోల్ ఇండియా మొత్తం తెలుస్తుందంటే లావణ్య ఎలాంటిదో అని. అవును అవును, తెలియట్లేదండి. మీడియా కూడా తెలుసు అందరికి, అంటే కొంత ఈ లాయర్లకు మేము సపోర్ట్ ఇస్తుంది చిన్న చిన్న యూట్యూబ్ మీడియా అండి. ఈ మీడియా 5 days బ్యాన్ చేసినండి అంటే మొత్తం సైలెంట్ అయిపోద్దండి, బయటకే రాలేదండి. మేము సపోర్ట్ ఇస్తుంది మీడియా అండి. చెప్పాలంటే మీడియాకి చెప్పాలండి, మొత్తం తెలుసండి మీడియాకి. అన్ని రాష్ట్రం సైడ్ మాట్లాడతాం, లాయర్ చేస్తే సైడ్ మాట్లాడతాం. ఇలాంటి న్యాయండి ఏంటి ఆయనకని మనం చెప్తామండి. ఆ భగవంతుడితో జడేందండి, న్యాయం కోసం అండి, న్యాయం తరపు ఉండండి. న్యాయం ఏది చెప్తే అది నమ్మేసి మొత్తం వేసి ఏంటండి. మొన్న 2 days దాకా చూసానండి, లావణ్య వెళ్ళింది కదా ముంబై అండి, చార్జ్ దాఖలేదు కదండి. అవును, యాంకర్ అన్నది మీకు న్యాయం దొరుకుతుందండి, న్యాయం కూడా పోరాటాడు, మీకు ఏ న్యాయం దొరికిందని నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు, ఏ న్యాయం అంటే ఏం న్యాయం సాధించింది. లేదు వాళ్ళ మాట్లాడుతున్నారు, రాంగ్ కదండి. అవును రాంగ్, ఇట్స్ రాంగ్. హోల్ ఇండియా తెలుసండి, హోల్ ఇండియా ప్రపంచం అంతా తెలుసు. అయిపోయిందండి. ఈ మీడియా ఛానల్ 4 days బ్యాన్ చేస్తుంది ఆటోమేటిక్ ఎక్కువ ఉండే కేసులో నేను అయిపోయి వచ్చిపోతుంది. మేము మీడియా ఛానల్ వెళ్ళండి లావణ్య. అవును కరెక్ట్ మీరు అనేది. సో ఈయన ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఆవిడని పిలవడమే మానేస్తే ఆగిపోతుంది కదా. మేము ఇప్పుడు వచ్చిపోతుంది మీడియా ఛానల్ వెళ్ళండి లావణ్య, ఇంకేం లేదు. లాంగ్వేజ్ సరిగా రాని వాళ్ళు కూడా అరెస్ట్ అవునండి, అసలు కామెంట్స్ చూడాలి. థ్యాంక్ యూ అండి, అసలు ఛత్తీస్గఢ్ నుంచి మీరు కాల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఒపీనియన్స్ మేము థ్యాంక్ యూ అండి.